వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 53 సర్గః. తప్తకాంచన పుష్పాం చ వైడూర్యప్రవరచ్ఛదాం ద్రక్ష్యసే శాల్మలిం తీక్ష్ణాం ఆయసైః కంటకైశ్చితాం. సీతాదేవి రావణాసురుడితోటి చెబుతున్నటువంటి మాటలు. రావణ, నీవు కనుక పరస్త్రీని అపహరించడం అనే దుర్మార్గమైన పనిని కనుక చేసినట్లయితే నీవు గతించిన తర్వాత, అంటే బ్రతికి ఉండగా నా భర్త చేత దండనను పొందుతావు. దానితో పాటుగా గతించిన తర్వాత కూడా, మరణించిన తర్వాత కూడా నీవు అనేకమైనటువంటి నరకములను చూడవలసి వస్తుంది. వైతరిణి నదిలో పడి విలవిలలాడుతూ కొట్టుకుంటావు. అసిపత్రవనంలో పడి నీవు అనేకమైనటువంటి కష్టములను, ఆ నరకయాతన అనుభవిస్తావు. అసిపత్రవనంలో అలా నడుచుకుంటూ వెళుతుంటే ప్రతి క్షణానికి కూడా ఒక ఆ కత్తి లాంటి ఆ పత్రము శరీరాన్ని కోస్తూ ఉంటే పడిపోతూ అయ్యయ్యో ఆహా అయ్యయ్యో అని చెప్పి అలా విలపిస్తూ ఉంటారట, రోధిస్తాడట జీవి. ఎవరు ఈ అసిపత్రవనంలో పడతారు అని అంటే, ఎవరైతే తాను ఉండవలసినటువంటి స్థితిలో, లేకపోతే తన కర్తవ్యములను మరిచిపోయి నీచంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు ఈ అసిపత్రవనంలో పడతారు. అంతేకాదు, ఎవరైతే దుష్టుల యొక్క మాటలను విని దుష్టకార్యాలు ఆచరిస్తారో వాళ్ళు ఈ అసిపత్రవనంలో పడతారు. పడ్డ తర్వాత అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను ఆ రోజున వాడి మాట వినకుండా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఈ విధంగా అనుభవిస్తున్నాను అని చెప్పి అప్పటికి పశ్చాత్తాపం కలుగుతుందన్నమాట. అందుకనే తప్పు చేసినప్పుడు నాకు తెలియకుండా అవతల వాడు చెబితే చేశాను అని అన్నా సరే అందులో ప్రాయశ్చిత్తమేమీ ఉండదు. కావున తప్పు స్వయంగా చేసిన, ఇతరుల యొక్క ప్రభావం వల్ల చేసినప్పటికీ కూడా ఆ తప్పుకి శిక్ష అనుభవించి తీరవలసినదే. అందుకని ఇక్కడ అసిపత్రవనంలో పడతారు అని చెప్పి, పాషండులను ఎవరైతే అనుసరిస్తారో, దైవదూషణ ఎవరైతే చేస్తారో, దుష్టమైనటువంటి కార్యములకు ప్రేరేపించబడి ఆ దుష్టమైన కార్యాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా అసిపత్రవనంలో పడి ప్రతి క్షణము కూడా ఆ ఖడ్గముల వంటి ఆ పత్రముల చేత శరీరము కోయబడుతూ అలా నరక బాధలను అనుభవిస్తారని చెప్పి అంటున్నారు. అలాగే మరి ఈ విధంగా పరస్త్రీని అపహరించడము, ఇటువంటి వాటి వల్ల ఆ వైతరణి నదిలో పడటము, అధర్మ కార్యాలు ఆచరించడం ద్వారా, ఇవే కాకుండా ముఖ్యంగా కామాంధులై కన్నుగారక ఎవరైతే స్త్రీలను హింసిస్తారో వారికి మరొక ప్రత్యేకమైనటువంటి నరకము కూడా ఉన్నది అని చెప్పి అంటూ, తప్తగోళము అని, తప్త స్తంభము అని చెప్పి చెబుతూ ఇక్కడ చెబుతున్నారు. తప్త కాంచన పుష్పం, అందమైనటువంటి ఒక స్తంభము, ఆ స్తంభానికి అందమైనటువంటి పుష్పములు. ఆ స్తంభము కూడా చూడటానికి బూరుగ చెట్టులాగా చాలా ఎత్తుగాను, చూడగానే చాలా అందంగాను అనిపిస్తుంది. కానీ ఆ స్తంభాన్ని కనుక కౌగలించుకున్నట్లయితే, ముట్టుకున్నట్లయితే శరీరం అంతా కూడా నిలువున దహించి వేస్తూ ఉంటుంది. అంతే కదండి. బంగారపు కత్తి కదా అని చెప్పి ఆ ఖడ్గంతో మెడగోసుకుంటే తెగకుండా ఉంటుందా? కావున ఏదైనా సరే ఆ పాపములు చేసినటువంటి వారు, ముఖ్యంగా కామంతో వ్యవహరించినటువంటి వారికి ఈ ప్రత్యేకమైనటువంటి శిక్షణ చెబుతూ, తప్త కాంచన పుష్పం, రావణ నీవు కనుక నన్ను అపహరించి తీసుకువెళ్ళినట్లయితే నీవు మరణించిన తర్వాత ఇటువంటి శిక్షణ అనుభవించవలసి వస్తుంది అని అంటూ, బాగా కాచబడినటువంటి లేకపోతే బాగా వేడెక్కినటువంటి పుష్పములతో నిండినటువంటిది, అంటే
బాగా పుష్పములు పూసి ఉంటాయి, కానీ ఆ పుష్పాలేమో చాలా బంగారు వర్ణంతో కనిపిస్తాయి, చాలా వేడిగా సెగలు కక్కుతూ ఉంటాయి. వైడూర్య ప్రవరక్షదాం, శ్రేష్టమైనటువంటి వైడూర్యములు, అవి కూడా బాగా వేడి చేసినటువంటి వైడూర్యములు, పొదగబడి ఉన్నటువంటిదైన ఒక చెట్టు, అది కూడా కంటకైశ్చితాం, ఆయసై కంటకైశ్చితాం, ఇనుప ముళ్ళతోటి కూడి ఉన్నటువంటిది. అది కూడా ఆ ఇనుప ముళ్ళు కూడా బాగా వేడెక్కినటువంటి ముళ్ళు అన్నమాట. కంటకైశ్చితాం తీక్ష్ణాం శాల్మలిం, తీక్ష్ణమైనటువంటి శాల్మలి వృక్షం అంటే బూరుగ చెట్టు, అటువంటి బూరుగ చెట్టుని కౌగలించుకోవలసి వస్తుంది అని అంటూ, ఆలింగితం ద్రక్ష్యసే, నువ్వు అటువంటి బూరుగ చెట్టుని ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నావా? బూరుగ చెట్టు అంటే చాలా ఎత్తుగాను, కొమ్మలు విశాలంగాను ఉంటూ చూడడానికి అందంగా ఉంటుంది. మరి నరకంలో స్త్రీల విషయంలో అనుచితంగా ప్రవర్తించిన వారు ఎవరైతే ఉంటారో, కామంతో ప్రవర్తించినటువంటి వారు, పరస్త్రీలను హింసించినటువంటి వారు, వారికి ఇటువంటి బూరుగ చెట్టు ఒకటి ఉంటుందట. ఆ బూరుగ చెట్టు పూలతో ఉంటుంది. ఆ పూలు కూడా బంగారుమయమై ఉంటాయి, కాకపోతే బాగా వేడిగా ఉంటాయి. అలాగే దాని యొక్క కొమ్మలు కానివ్వండి అవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. దాని యొక్క కాండం అంతా కూడా ఆ వైడూర్యమణుల చేత పొదగబడినట్లుగా ఉంటుంది. అయితే ఆ వైడూర్యమణులు కూడా చింత నిప్పులలాగా ఎర్రగా అవి కాలి కాలి ఉంటాయి. అటువంటి బూరుగు చెట్టుని కౌగలించుకునే విధంగా చేస్తారట. పైగా ఆ చెట్టు నిండా కూడా ముళ్ళతో ఉన్నటువంటి, అంటే ఇనుప ముళ్ళు ఆ చెట్టు చుట్టూ ఉంటాయి. సహజంగా వేడి అనేది శరీరానికి తగిలితేనే కష్టంగా ఉంటే, మరి వేడిగా ఉండేటటువంటి ఆ ఇనుప ముళ్ళు శరీరంలో గుచ్చుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో అటువంటి శిక్షను అనుభవించవలసి వస్తుంది అనే విషయాన్ని చెబుతున్నదన్నమాట. చూడండి, ఇక్కడ బాగా కాచినటువంటి బంగారు పుష్పములు, బాగా వేడెక్కినటువంటి వైడూర్య ఆకులు, ఇనుప ముళ్ళు, వాడి అయినటువంటి ముళ్ళు కలిగినటువంటి బూరుగ చెట్టుని కావలించుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కావున పరస్త్రీని అపహరించడం, పరస్త్రీ పట్ల అనుచితంగా వ్యవహరించడం, ఇది ఇహలోకంలో కీర్తిని ఆయుష్ని కూడా క్షీణింపజేస్తుంది, పరలోకంలో ఇటువంటి నరకయాతనలకు గురి చేస్తుంది. కావున రావణ, నన్ను అపహరించి తీసుకువెళ్ళవద్దు, విడిచిపెట్టు అని చెబుతున్నదన్నమాట. ఇక్కడ విశేషంగా మనకు చెబుతున్నది, వ్యభిచారము అనేది ఆ క్షణానికి ఏదో సుఖాన్ని కలుగజేసేది అనిపించినప్పటికీ ఇహలోకంలోనూ అదేవిధంగా తర్వాత కూడా నష్టమునే కలుగచేస్తుంది అని చెబుతూ, అక్కడ వైతరిణీ నదిని, అసిపత్రవనాన్ని, అలాగే శాల్మలి వృక్షాన్ని కూడా చూచి వాటి వలన శిక్షను అనుభవించవలసి వస్తుంది. కావున పరస్త్రీ వ్యామోహము, కామము అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తగదు అనే విషయాన్ని సీతాదేవి రావణాసుడికి బోధిస్తున్నది. నహిత్వమీదృశం కృత్వా తస్యాళీకం మహాత్మనః ధరితుం శక్ష్యసి చిరం విషం పీత్వేవ నిర్ఘృణః. సరేలే, నరక బాధ ఎప్పుడో కాలాంతరంలో ఎప్పుడో నాకు కలుగుతుంది, కానీ ఇప్పుడు నాకు సుఖం కలుగుతుంది అని చెప్పి రావణాసురుడు అనుకుంటాడని చెబుతూ ఉన్నది. రావణ, ఇష్టంతో విషాన్ని పుచ్చుకుంటే ఆ విషము శరీరానికి మేలు చెయ్యదు. ఇష్టంతో పుచ్చుకున్నాం కదా, ఆనందంతో పుచ్చుకున్నా కదా, ఆశతో పుచ్చుకున్నా కదా అంటే అసలు పుచ్చుకున్నది అమృతమైతే అది మేలు చేస్తుంది, కానీ ఎలా పుచ్చుకున్నప్పటికీ విషం గనక పుచ్చుకుంటే అది ఖచ్చితంగా కీడే చేస్తుంది. కావున విషాన్ని ఆనందంగా స్వీకరించి చంకల గుద్దుకుంటూ ఆనందపడేటువంటి వాడు, సంతోషపడేవాడు ఎటువంటి మూర్ఖుడో, నన్ను అపహరించి తీసుకువెడుతూ ఆనందపడేటటువంటి నీవు కూడా అటువంటి మూర్ఖుడివే అని చెబుతూ, నిర్ఘృణత్వం, నిర్దయుడమైనటువంటి ఏమాత్రము కూడా దయలేనటువంటి నీవు, మహాత్మనః తస్య ఈదృశం అళీకం కృత్వా, మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తికి ఇటువంటి ద్రోహం చేసి
ఆయన భార్యనైనటువంటి నన్ను అపహరించడం ద్వారా ఆనందపడుతున్నావు. కానీ ఏమవుతున్నదో తెలుసా? విషం పీత్వేవ చిరం ధరితుం నశక్ష్యసే. విషం తాగినటువంటి వాడు ఎక్కువ కాలం ఏ విధంగా అయితే జీవించలేడో, రాముడికి ద్రోహం చేసినటువంటి నీవు కూడా ఎక్కువ కాలం జీవించబోవు. ఈ ఆనందం అనేది నీకు ఎక్కువ కాలం ఉండదు, పైగా మూర్ఖంగా నీవు ఆనందిస్తున్నావు అని చెప్పి తనను అపహరించి తీసుకువెళ్ళడం రావణాసురుడికి ఎంతటి అపాయకరమనే విషయాన్ని కూడా చెప్పి, బద్ధస్త్వం కాలపాశేన దుర్నివారేణ రావణ క్వగతో లప్స్యసే శర్మ భర్తుర్మమ మహాత్మనః. రావణాసురుడు సరేలే, రాముడున్నదేమో ఇక్కడ ఈ పంచవటిలోను, నేను ఉండేది సముద్రానికి అవతల వైపున ఉన్నటువంటి లంకానగరంలో. రాముడు అక్కడికి ఎప్పుడు వచ్చాను, ఎప్పుడు నన్ను దండించాను, కావున ఇక్కడి నుంచి నేను దాటి వెళ్ళిపోయాను అని అంటే తప్పించుకుని వెళ్ళాను అంటే ఇక పైన రాముడేమీ నన్ను చేయలేడు, అసలు నన్ను సమీపించలేడు, కావున నాకు ఆపదనేదే లేదు అని రావణాసురుడు అనుకుంటాడని దానికి కూడా సమాధానం చెబుతూ ఉన్నది. నీవు ఇతర దేశానికి కాదు, ఇతర లోకానికి వెళ్ళినా సరే రాముడు నిన్ను విడిచిపెట్టాడు అనే విషయాన్ని చెబుతూ, రావణ దుర్నివారేణ కాలపాశేన త్వం బద్ధః. రావణ మృత్యుపాశము చేత, పైగా విదిలించుకోలేనటువంటి వదిలిపెట్టనటువంటిదైన మృత్యుపాశము చేత బద్ధుడవైపోయినటువంటి నీవు ఇలా మాట్లాడుతున్నావు. నేను తప్పించుకు వెళ్ళిపోతున్నాను, నా దగ్గరకు కూడా రాముడు రాలేడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ మహాత్మనః మమ భర్తుః, మహాత్ముడైనటువంటి వాడు, స్థిరమైనటువంటి బుద్ధి, పట్టుదల, రోషము, పౌరుషము, ప్రతాపము మొదలైనవన్నీ కూడా కలిగినటువంటి వాడైన నా భర్త రామచంద్రుడి నుండి నీవు తప్పించుకోవటం, క్వగతస్సన్ శర్మ లప్స్యసే, ఎక్కడికి వెళ్ళి నీవు నిన్ను కాపాడుకోవాలనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళి నీవు ఆనందంగా ఉండాలనుకుంటున్నావు? మరొక దేశానికి కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా భర్త నుండి తప్పించుకోలేవు, నా భర్త నుండి తప్పించుకుని నీవు ఆనందంగా ఉండలేవు. దండని నీవు తప్పనిసరిగా అనుభవించి తీరవలసినది. కావున నీవు రాముడి నుండి దండనను పొందకుండా ఉండాలి అంటే, రాముడి నిన్ను దండించకుండా ఉండాలి అంటే ఇప్పుడు నన్ను విడిచిపెట్టడమే నీకు ఉన్నటువంటి సరైనటువంటి మార్గము అని అంటూ, నిమేషాంతరమాత్రేణ వినా భ్రాత్రా మహావనే రాక్షసా నిహతాయేన సహస్రాణి చతుర్దశ. చెప్పొచ్చావులే, ఎవరి భర్త వారికి గొప్పగానే ఉంటాడు అని అనుకుంటున్నావేమో. నా భర్త నాకు గొప్ప కాబట్టి నేను నా భర్త అయినటువంటి రామచంద్రుడి గురించి ఈ విధంగా నేను అతని యొక్క పరాక్రమం గురించి ఇలా చెప్పటం లేదు, అనుభవంతో చూచి మరీ చెబుతూ ఉన్నాను. ఈ విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది. నేను రాముడు తమ్ముడితో కలిసి వచ్చి నిన్ను దండిస్తాడు అని చెప్పి అన్నాను, కానీ అది కూడా అవసరం లేదు, తాను ఒక్కడే వచ్చేనా సరే నిన్ను దండించగలడు. ఎలా అంటావా? నీ జ్ఞాతులు, నీ బంధువులైనటువంటి వారు 14,000 మంది జనస్థానంలో ఆ పంచవటి తీరంలో వాళ్ళు వస్తే 14,000 మందిని కూడా, ఆ 14,000 మందిని కూడా చాలా తక్కువ సమయంలో తమ్ముడి యొక్క సహాయము కూడా తీసుకోకుండా రాముడు ఒక్కడే వాళ్ళందరినీ ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసి వధించి పాడేశాడు. నీ వారిని 14,000 మందిని కూడా ఒక్కడే ఎదుర్కొని అలా వధించినటువంటి రాముడికి నిన్నొక్కడనే వధించడం అనేది పెద్ద పనే. కావున రాముడు నిన్ను వధించడం ఖాయం, అతని యొక్క పరాక్రమం అంతటి గొప్పది అని అంటూ, మహావనే భ్రాత్రా వినా, దండకారణ్యంలో తమ్ముడి యొక్క సహాయం కూడా లేకుండా ఏ రామచంద్రుని చేత 14,000 మంది రాక్షసులు చాలా తక్కువ సమయంలో, రెప్పపాటు కాలంలో అన్నట్లుగా అందరూ కూడా రాక్షసులు వధించబడ్డారో, అటువంటి రాముడి యొక్క పరాక్రమం గురించి నేను గొప్పలు చెప్పాలా? నేను ఎక్కువ చేసి చెప్పవలసిన అవసరం ఏమున్నది? నేను ఎంత చెప్పినా అది తక్కువే అని అంటూ, సకథం రాఘవో వీర సర్వాస్త్రకుశలో బలి నత్వాం హన్యాచ్చరైస్తీక్ష్ణై ఇష్టభార్యాపహారిణం. తన మీదకు వచ్చినటువంటి వారిని, ఆ రాక్షసులందరినీ కూడా ఇలాగా
చాలా తక్కువ కాలంలో తన పరాక్రమంతో వధించినటువంటి రామచంద్రుడు మరి తన భార్య అయినటువంటి నన్ను అంటే సీతాదేవిని అపహరించినట్లయితే మరి ఇంకెంత కోపంతో విజృంభించి పోరాడతాడు అని చెప్పి ఇక్కడ కరదూషణాది రాక్షసులతోటి రాముడు పోరాడినప్పుడు రాముడికి వ్యక్తిగతంగా జరిగినటువంటి నష్టము ఈ ప్రత్యేకంగా ఏమీ లేదు. శూర్పణఖ సీతాదేవి మీద దాడి చేయబోతే లక్ష్మణుని చేత ఆమెకు బుద్ధి చెప్పాడు. కావున సీతాదేవికి ఏమీ జరగలేదు. ఆ తర్వాత 14 మందిని పంపిస్తే 14 మందిని కూడా రాముడు మహాయోధులను వాళ్ళను వధించేశాడు. ఆ తర్వాత 14,000 మందిని తీసుకుని వచ్చాడు కరుడు. వాళ్ళందరినీ కూడా రాముడు ముందు హెచ్చరించాడు. వాళ్ళు వినిపించుకోకుండా రాముడి మీద దాడి చేస్తే ప్రతి దాడిగా రాముడు వాళ్ళందరినీ అలవోకగా ఆ విధంగా వధించేశాడు 14,000 మందిని. ఈ విధంగా తన మీద దాడి చేసినటువంటి వారిని ప్రతి దాడి చేసి ఈ విధంగా వధించేస్తే మరి తన భార్యను అపహరించి తన పౌరుషాన్ని రెచ్చగొట్టినటువంటి వారిని రాముడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు కదా. కావున రాముడి యొక్క ఆగ్రహానికి మీరు పాత్రులు కావలసినదే అని చెబుతూ వీరహ సర్వాస్త్ర కుశలి, వీరుడు సమస్తమైనటువంటి అస్త్రములలోనూ కూడా నేర్పరి అయినటువంటి వాడు అయిన బలి మిక్కిలి బలవంతుడు, మానసికంగాను శారీరకంగాను అదేవిధంగా దివ్యాస్త్ర ప్రయోగంలోనూ కూడా గొప్ప బలవంతుడైనటువంటి సహా ఆ రామచంద్రమూర్తి రాఘవుడు రఘువంశంలో జన్మించినటువంటి వాడైన రాముడు ఇష్ట భార్యాపహారిణం, తనకు అత్యంత ప్రియమైనటువంటి తన భార్యను అపహరించినటువంటి వాడివైన త్వాం నిన్ను కథం నహన్యాతు, నిన్ను చంపకుండా ఎందుకు ఉంటాడు? తన మీద దాడి చేసినటువంటి వారినే ప్రతి దాడి చేసి అలవోకగా చంపేసినటువంటి రాముడు మరి తన భార్యనైనటువంటి నన్ను అపహరించినట్లయితే నిన్ను వధించకుండా ఎలా విడిచిపెడతాడు? తప్పనిసరిగా నిన్ను చాలా దారుణంగా ఓడించి వధించేస్తాడు. కావున జాగ్రత్త. అలా అటువంటి పరాజయాన్ని మరణాన్ని శిక్షను పొందకుండా ఉండాలి అంటే నీకు ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం నన్ను విడిచిపెట్టడం. కావున నన్ను విడిచిపెట్టు రావణ అని అంటున్నది. ఏతచ్చాన్యచ్చ పరుషం వైదేహీ రావణాంకగా భయశోక సమావిష్ట కరుణం విలలాపహ. ఈ విధంగా సీతాదేవి రావణాసురుణ్ణి నిందిస్తున్నది. రావణాసురుడు ఈ పని చేయటం వల్ల ఇహలోకంలో కలిగేటటువంటి దోషములను అపకీర్తి గురించి చెప్పింది, పరలోకంలో కలిగేటటువంటి నరకముల గురించి చెబుతున్నది. ఇలా చెబుతూ రావణాసురుణ్ణి నిందిస్తూ మరి ఒక పక్క జాలి కలిగే విధంగా ఆమె శోకిస్తూ రావణాసురుడితో మాట్లాడుతున్నది. రావణాంకగా, రావణుని యొక్క చేతిలో ఉన్నటువంటిదైన ఆ సీతాదేవి వైదేహి భయశోక సమావిష్ట, భయంతో అయ్యయ్యో నేను రాముడికి దూరం అయిపోతున్నానే, ఒంటరిదానిగా ఈ విధంగా అపహరించబడుతున్నానే రాక్షసుని చేత అని చెప్పి భయము, అలాగే రాముడికి దూరం అయిపోతున్నానని శోకము, ఈ శోకంతో ఆవిష్ట పూర్తిగా ఆక్రమించబడినది, శోకము చేత నిండినటువంటిదై ఏతచ్చ అన్యచ్చ, ఈ విధంగా రావణాసురుడికి విచక్షణా జ్ఞానాన్ని ఆలోచనను కలిగించేటటువంటి మాటలు, అన్యచ్చ ఇతరమైనటువంటి అనేకమైనటువంటి మాటలు, అంటే ఇక్కడ నిందించడం, భయపెట్టడం, ధర్మాధర్మాలు తెలియజేయటం, కలగబోయేటటువంటి నరకంలో కలిగేటటువంటి శిక్షణ గురించి చెప్పటం, అదేవిధంగా రాముని యొక్క పరాక్రమాన్ని చెప్పి రాముడి ముందు నీవు నిలబడలేవని చెప్పటం, వీటినన్నిటి నుండి తప్పించుకోవాలి అంటే నన్ను విడిచిపెట్టడమే మార్గము అని చెప్పటం అంటూ ఈ విధంగా అనేక రకాలుగా కోపంతో, రోషంతో, భయంతో, సిగ్గుతోటి సీతాదేవి ఇన్ని రకాలైనటువంటి భావములతో అన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ రావణాసురుణ్ణి హెచ్చరిస్తూ విలలాప, చాలా జాలి కలిగే విధంగా సీతాదేవి రోదిస్తూ ఏడుస్తూ ఉన్నదన్నమాట. హా అని చెప్పి ఇక్కడ కవి ఆశ్చర్యాన్ని తెలియజేస్తున్నాడు. సీతాదేవి అంతటి ఆమెకి అంటే శ్రీరామచంద్రుని యొక్క భార్య అయినది, జనక మహారాజు యొక్క కుమార్తె, దశరథ మహారాజు యొక్క కోడలు, సాక్షాత్తు లక్ష్మీదేవి అయినటువంటి సీతాదేవికే
ఇటువంటి ఆపద, ఇటువంటి దీనమైనటువంటి స్థితి వచ్చిందే అని చెప్పి కవి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ హా అని అంటున్నారు. ఈ విధంగా ఆశ్చర్యకరంగా సీతాదేవి విలపిస్తూ బాధపడుతూ రావణాసురుణ్ణి నిందిస్తూ తనను విడిచిపెట్టమని చెప్పి చెబుతూ ఉన్నది. తథా భృశార్తాం బహుచైవ భాషిణీం విలాపపూర్వం కరుణంచ భామినీం జహార పాపః కరుణం వివేష్టతీం నృపాత్మజామాగతగాత్రవేపధుం. ఇంకా ఈ శ్లోకంతో ఈ సర్గను పూర్తి చేస్తున్నాడు. సీతాదేవి ఎన్ని రకాలుగా చెప్పినా ఈ విధంగా విలపిస్తూ ఉన్నప్పటికీ కూడా చెవిటివాడి చెవులో శంఖం ఊదినట్లుగా, సముద్ర ఘోష ముందు ఏదో పోటీగా అరిచినట్లుగా సీతాదేవి మాటలను వేటిని కూడా రావణాసురుడు లెక్క చేయడం లేదు, వినిపించుకోవడం లేదు. అలాగా సీతాదేవిని తీసుకుపోతూనే ఉన్నాడు. తథా భృశార్తాం, ఈ విధంగా చాలా ఎక్కువగా మిక్కిలి అలసిపోయి అదేవిధంగా విలపిస్తూ ఉన్నటువంటి దుఃఖం చేత పీడితురాలై విలాపపూర్వం కరుణంచ బహుచైవ భాషిణి, ఏడుస్తూ జాలి కలిగే విధంగా అనేక రకాలుగా అనేకమైనటువంటి మాటలను మాట్లాడుతున్నటువంటి ఆ సీతాదేవిని కరుణం వివేష్టతి, జాలి కలిగే విధంగా మెలికలు తిరుగుతున్నది, విలవిలలాడిపోతున్నది, విడిపించుకోవడానికి గుంజుకుంటూ ఉన్నది. అయినప్పటికీ కూడా రావణాసురుడు పట్టు విడవడం లేదు, ఆమెను విడిచిపెట్టడం లేదు. ఆగత గాత్రవేపధుం, శరీరం అంతా కూడా వణికిపోతూ ఉన్నది. సహజంగా ఏడ్చి ఏడ్చి అలసిపోయినటువంటి వారు పెట్టడం అంటారు. చిన్నపిల్లల విషయంలో చూస్తూ ఉంటాం. బాగా ఏడ్చిన తర్వాత వాళ్ళు ఎక్కుపెట్టి ఆ శరీరం అంతా కూడా వణికిపోతూ ఉంటుంది. అలా సీతాదేవి రావణాసురుడి నుండి విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నించి రావణాసురుడికి ఎన్నో మాటలు చెప్పి రాముడికి దూరం అయిపోతున్నానని చెప్పి ఏడ్చి ఏడ్చి చొక్కిపోయి ఇలా శరీరం అంతా కూడా వణికిపోతూ ఉన్నది. అలా వణికిపోతూ ఉన్నప్పటికీ కూడా రావణాసురుడు ఆమెను విడిచిపెట్టకుండా నృపాత్మజాం, రాజకుమార్తె అయినటువంటిది, భామినీం, రావణాసురుడి మీద తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నటువంటిదైన ఆ సీతాదేవిని పాపాత్ముడైనటువంటి ఆ రావణాసురుడు జహారా, ఆ పంచవటి నుండి దూరంగా ఆకాశ మార్గంలో ఎత్తుకుపోయాడు, లంకానగరానికి తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. మరి ఆ తర్వాత లంకానగరానికి తీసుకువెళ్లే ముందు సీతాదేవి తన ఆభరణములను ఎక్కడ విడిచిపెట్టింది, వాటి వల్ల రాముడికి సీతాదేవి యొక్క జాడ ఏ విధంగా తెలుస్తుంది, లంకానగరంలో రావణాసురుడు ఏ విధంగా సీతాదేవిని ఎక్కడ ఉంచాడు, ఈ విశేషములన్నీ కూడా మనం 54వ సర్గలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తప్తకాంచన పుష్పాంచ వైడూర్య ప్రవరచ్ఛదాం ద్రక్ష్యసే శాల్మలిం తీక్ష్ణాం ఆయసైః కంటకైశ్చితాం నఘిత్వమీదృశం కృత్వా తస్యాళీకం మహాత్మనః ధరితుం శక్ష్యసి చిరం విషం పీత్వేవ నిర్ఘృణః బద్ధస్త్వం కాలపాశేన దుర్నివారేణ రావణ క్వగతో లప్స్యసే శర్మ భర్తుర్మమ మహాత్మనః నిమేషాంతరమాత్రేణ వినా భ్రాత్రా మహావనే రాక్షసా నిహతాయేన సహస్రాణి చతుర్దశ సకథం రాఘవో వీరః సర్వాస్త్రకుశలో బలి నత్వాం హన్యాచ్చరైస్తీక్ష్ణైః ఇష్టభార్యాపహారిణం ఏతచ్చాన్యచ్చ పరుషం వైదేహీ రావణాంకగా భయశోక సమావిష్ట కరుణం విలలాపః తథా భృశార్తాం బహుచైవ భాషిణీం విలాపపూర్వం కరుణంచ భామినీం జహార పాపః కరుణం వివేష్టతీం నృపాత్మజామాగతగాత్రవేపధుం. ఇత్యార్షే
శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 53 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.